శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ పూజ, భార్యాభర్తల పూజ, కుటుంబం పూజ, పెళ్లి, వ్యాపారం పూజ, సంతానం లేకపోవడం, నమ్మిన వారు రాకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు, వ్యవసాయం పూజ, కోర్టు సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ పూజ, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా, పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. పూజలు చేయబడును. వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. జరిగేది తెలిస్తే కాళ్ళు చేతులు ఆడవు. ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే గోచారం అనేది ఒక్కోసారి మనకి అర్థం కాదు. ఎంత విపులంగా చెప్పినా కూడా ఎక్కడో ఒక అపనమ్మకం ఉండొచ్చు. కానీ ఈ రోజున మాత్రం మనం ఈ విషయం గురించి తెలుసుకుని జాగ్రత్త పడాలి. ఈ పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితికి కారణం ఎవరు, మూలకారకులు, అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఉదయం పూటని చిన్న చిన్న సమస్యలతో ప్రారంభమవుతుంది రోజు. కానీ మధ్యాహ్నానికి స్థిరంగా, సాయంత్రానికి మరింత పాజిటివ్ గా మారుతుంది. ముఖ్యంగా మనసులోని చిన్న చిన్న ఆశలు ఒక్కొక్కటిగా తీరిపోవడం చూసి సంతృప్తి కలుగుతుంది. కొన్ని అంశాల్లో గమనిక తప్పనిసరి. ఇక ఉద్యోగస్తులకు ఈ రోజు కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పై అధికారుల నుంచి చిన్న చిన్న డిమాండ్లు, పనుల్లో అలసత్వం, కొత్త ఆదేశాలు అందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంతకాలంగా విరమించుకున్న ప్రాజెక్టులు మళ్లీ మీకు కేటాయించే అవకాశం ఉంటుంది. సహచరులతో సమన్వయం చాలా అవసరం. అవసరమైన వాటిని క్లారిటీగా అడిగి చెప్పడం వల్ల తప్పులు తగ్గుతాయి. ఇక ఈ రాశిలోని వ్యాపారస్తులకు ఈ రోజున ఖచ్చితంగా కాళ్ళు చేతులు ఆడవు. ఎందుకంటే ఒక భయంకరమైన విషయం, ఈ వ్యాపారస్తులకు చిన్న ఆర్డర్ మిస్ అయిపోతుంది. కానీ మీ మనసుకు ఇది పెద్దగా అనిపిస్తుంది. మీరు చేసే ఆ సంస్థల్లో మిమ్మల్ని తీసేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఈ విషయం తెలియగానే ఒళ్ళు గగురు పొడుస్తోంది. కాళ్ళు చేతులు ఆడవు. ఏం చేయాలో తోచదు. ఈ విషయాన్ని వారితో సమన్వయంగా చెప్పడానికి ప్రయత్నించండి. మళ్లీ ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పి వెంటనే వారితో మాట్లాడండి. మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించొద్దు. మూడవ వ్యక్తిని మధ్యలోకి తీసుకురావద్దు. మితమైన లాభాలు వచ్చే అవకాశం మళ్లీ కనిపిస్తుంది. అందువల్ల తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు లెక్కలు స్పష్టంగా పెట్టుకోండి. కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు ఒక్కసారి నిపుణులతో చర్చించండి. ఇంటిలో పెద్దల ఆరోగ్యం, చిన్నారుల చదువు మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్య కలిగే అవకాశం ఉంది. చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా జాగ్రత్త పడండి. ఈ మధ్య కాలంలో మీరు బిజీగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులకు సరియైన సమయం ఇవ్వడం లేదని ఈ రోజు సాయంత్రం కాస్త మాటలతో మనస్తాపం కలుగుతుంది. అందుకే పని ఎంత గాఢంగా ఉన్నా కుటుంబానికి కాస్త సమయం కేటాయించండి. ప్రేమికులకు ఈ రోజు కొంచెం అపోహలు ఉండొచ్చు. చిన్న విషయానికే పెద్ద గొడవ జరగొచ్చు. కమ్యూనికేషన్ తగ్గొద్దు. వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యను తుంచివేయండి. ఒకరిపై ఒకరికి అనుమానం కలగొచ్చు. ఆలస్యంగా అయినా వారితో మాట్లాడి సమస్య పెద్దది కాకుండా చూసుకోండి. ఆర్థిక పరంగా కూడా సమస్యలు కనిపిస్తున్నాయి. కానీ పాత సమస్యలు తీరిపోతాయి. పాత అప్పులు తీర్చే అవకాశం కూడా ఉంది. కొంతమంది స్నేహితులు లేదా బంధువులు అప్పు అడగొచ్చు. ఇవ్వాలా వద్దా అనే సరైన ఆలోచనలు నిర్ణయం తీసుకోవడం మంచిది. లావాదేవీలు, చీకటి పెట్టుబడులు, కమిషన్ డీల్స్ వంటివి దూరంగా ఉంచండి. కాస్త జాగ్రత్తగా లావాదేవీ జరపండి. బ్యాంకు పనుల్లో జాగ్రత్తగా సంతకాలపై దృష్టి సారించండి. ఈ రోజు ఆరోగ్యం పరంగా కాస్త దృష్టి ఎక్కువ తీసుకోండి. విశ్రాంతి ఎక్కువ తీసుకోండి. నిత్యము కూడా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పాటించుకోండి. శివారాధన మేలు కలగ